హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది పల్సర్ బైక్. నేను ఇక్కడ మార్క్ వేసిన చోట అయితే మీరు గమనించండి, ఈ యాక్సిల్ బోల్ట్ వచ్చేసి సైలెన్సర్కి తగిలి అక్కడ హోల్ పడేలా అయితే తయారైంది. అలాగే మనకి ఇక్కడ సస్పెన్షన్కి కూడా మనకు సైలెన్సర్ బోల్ట్ తగిలి అక్కడ కూడా లైన్స్ అయితే పడాయి. అలా ఎందుకు జరిగిందంటే మనకి ఇందులో కనిపిస్తున్న ఈ పుట్రస్ట్ హోల్డర్కి కారు తగిలిందంట. కారు తగలడం వల్ల అదైతే లోపలికి అయితే పోయింది. అందువల్ల అలా అయితే జరిగాయి అన్న యూట్యూబ్లో వీడియోస్ మనం చూస్తూ మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. హీట్ చేయించి అయితే బయటకు తీపిద్దామన్నా అని అయితే చెప్పాడు. అలా తీపిస్తే కట్ అయ్యే అవకాశం ఉంటుందని అని చెప్పాం. ట్రై చేద్దామన్నాడు. మనకు తెలిసిన గ్యాస్ వెల్డింగ్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళి హీట్ చేయించి అయితే బయటకు అయితే లాగించడం జరిగింది. కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే లాగించాలి. ఎలా పడితే అలా చేయించామంటే కొంచెం కట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం అనుభవం ఉన్న వాళ్ళ దగ్గరికి అయితే తీసుకొని వెళ్తే మేలు. మనం చేయించేటప్పుడు అక్కడ పెయింటింగ్ అయితే పోతుంది. అది కూడా కొంచెం మనం దృష్టిలో పెట్టుకొని అయితే చేయించుకోవాలి. చేయించిన తర్వాత అప్పటికి ఇప్పటికి చూడండి చాలా గ్యాప్ అయితే వచ్చింది. మనం కొత్తది మార్చుకోలేకున్నప్పుడు ఇలా గ్యాస్ వెల్డింగ్తో హీట్ చేయించి బెండ్ అయితే తీయించవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.